రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. జనవరి 10న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుసగా సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 4 సాంగ్స్ వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు 5వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, అంజలి మీద వచ్చే మెలోడీ సాంగ్ను ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. మెలోడీతో ఎమోషనల్‌గా ఈ సాంగ్ సాగుతుందట. మరి విడుదలయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, నేను బెటర్ అవుట్‌పుట్ డెలివరీ చేయడానికి 'గేమ్ చేంజర్' సినిమాలో ట్రై చేశాను. ఆ సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇట్స్ ఎ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంటూ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శంకర్. 'గేమ్ చేంజర్' సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ అయిన 3 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 10వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుందని కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ సినిమాకి కథ అందించిన కార్తీక్ సుబ్బరాజ్. మొదట కార్తీక్ సుబ్బరాజ్ కథ రాసుకున్నప్పుడు వాళ్ళ చిత్ర యూనిట్ అంతా కూడా ఇది శంకర్ సార్ రేంజ్‌లో ఉంది అని చెప్పడంతో ఈ కథను డైరెక్ట్‌గా శంకర్‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు కార్తీక్ రాసిన ఈ కథను శంకర్ ఏ రేంజ్‌లో డైరెక్ట్ చేశాడు అనేది చాలా మందిలో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 'గేమ్ చేంజర్' ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈవెంట్ కూడా డిసెంబర్ 27 లేదా 28న జరగనున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో సినిమా క్రేజ్ మరింత పెంచేందుకు డల్లాస్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. రామ్ చరణ్ తన అభిమానులను అలరించేలా కార్ ర్యాలీతో ఈ ఈవెంట్ వేదికకు చేరుకోనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభావంతో అమెరికాలో ఇప్పటికే శుభారంభం పొందిన ప్రీ బుకింగ్స్ మరింత ఊపందుకుంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రీ సేల్స్ మిలియన్ మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్ రాజు దేశంలోని 5 ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం దాదాపు 15 కోట్లు వెచ్చించనున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా శ్రేయా ఘోషాల్ వంటి ప్రముఖ గాయకులు ఈ చిత్రంలోని పాటలకు ప్రాణం పోశారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.